నమస్కారం. జాగిల్ నుండి వచ్చిన లేటెస్ట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూశారా? నిజంగా మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. అసలు వాళ్ల గ్రోత్ ఇంజిన్ లోపల ఏముంది, ఈ రికార్డ్ నంబర్స్ వెనక ఉన్న కథేంటో రండి ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. అందరి కళ్ళు మొదట పడింది ఈ నెంబర్ మీదే, 42%. అవును, ఇయర్ ఓవర్ ఇయర్ వాళ్ల రెవెన్యూ గ్రోత్ ఏకంగా 42% పెరిగింది. అంటే వాళ్ల ఆదాయం 431 కోట్ల రూపాయలకు చేరిందన్నమాట. ఇది మామూలు జంప్ కాదు, చాలా పెద్ద జంప్. రెవెన్యూనే అలా ఉంటే ఇక ప్రాఫిట్ గ్రోత్ అయితే ఇంకా షాకింగ్. ఏకంగా 79% పెరిగింది. వాళ్ళ లాభమిప్పుడు 33 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి మనకొకటి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు కేవలం అమ్మకాలు పెంచడమే కాదు, చాలా ఎఫిషియెంట్గా, లాభదాయకంగా వ్యాపారం చేస్తున్నారని. అయితే ఇదేదో వన్ టైం వండర్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది జాగ్లే కంపెనీ చరిత్రలోనే వాళ్ల బెస్ట్ క్వార్టర్, అంతేకాదు బెస్ట్ హాఫ్ ఇయర్లీ పర్ఫార్మెన్స్ కూడా. సరే, ఇంతకీ జాగిల్కి ఈ రేంజ్లో సక్సెస్ ఎలా వస్తోంది? ఈ రికార్డ్ నంబర్స్ వెనుక అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? వాళ్ల కోర్ గ్రోత్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. జాగిల్ బిజినెస్ మోడల్ చూస్తే వాళ్లకి ముఖ్యంగా 3 మార్గాల్లో డబ్బొస్తుంది. ఇందులో మేజర్ షేర్ అంటే దాదాపు 247 కోట్లు వాళ్ల ప్రొపల్ పాయింట్స్ నుంచొస్తోందనమాట. ఆ తర్వాత 174 కోట్లతో ప్రోగ్రామ్ ఫీజులున్నాయి. ఇక మూడోది సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఫీజులు. ఇవి ఒక 10.5 కోట్లు తెచ్చిపెడుతున్నాయి. ఇక్కడ వాళ్ల స్ట్రాటజీలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వాళ్ళు కేవలం కొత్త క్లయింట్స్ని సంపాదించడం మీదే ఫోకస్ చేయట్లేదు. అసలైన గేమంతా ఆల్రెడీ ఉన్న క్లయింట్స్కి ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ అమ్మడంలోనే ఉంది. దీన్నే మనం క్రాస్ సెల్లింగ్ అంటాం గదా, అదే వాళ్ల సీక్రెట్ వెపన్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అపోలో హెల్త్. వాళ్లు మొదట జాగిల్ దగ్గరికొచ్చింది వాళ్ల ప్రొపెల్ ప్లాట్ఫామ్ కోసం. కానీ జాగిల్ టీం అక్కడతో ఆగలేదు. అపోలో హెల్త్కి ఎంప్లాయీ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కూడా అవసరం అని గుర్తించారు. వెంటనే వాళ్ల సేవ్, జోయర్ ప్లాట్ఫామ్స్ని కూడా పిచ్ చేశారు. అంతే, ఒకే క్లయింట్తో బిజినెస్ని అలా డబుల్ ట్రిపుల్ చేసుకుంటున్నారు. కొత్త క్లయింట్స్ విషయానికొస్తే లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అందులోనూ మార్క్యూ క్లయింట్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీలున్నాయి. అదానీ టోటల్ గ్యాస్, మేఘా గ్యాస్, పర్నోడ్ రికార్డ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి పెద్ద ప్లేయర్స్ అందర్నీ ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సరే, ప్రస్తుత పెర్ఫార్మెన్స్ బావుంది. కానీ జాగిల్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? వాళ్ల నెక్స్ట్ స్టెప్ కేవలం ప్రొడక్ట్స్ని అమ్మడం కాదు, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడం. ఈ ఎకోసిస్టమ్ నిర్మాణంలో భాగంగా వాళ్లు కొన్ని కీలకమైన స్టెప్స్ తీసుకుంటున్నారు. ఒకటి, గ్లోబల్ ఎక్స్పాన్షన్, అంటే మిడిల్ ఈస్ట్, యుఎస్ మార్కెట్లలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. 2, జాగల్ గ్లోబల్ పే, ఫోరెక్స్ కార్డ్ లాంటి కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. ఇక మూడోది, రియో మనీ, డైస్, ఎఫ్ఇఆర్ సాఫ్ట్ లాంటి కంపెనీలని అక్వైర్ చేయడానికి కూడా ప్రాసెస్ నడుస్తోంది. అయితే ఈ ఎక్విజిషన్స్ విషయంలో వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వాళ్ల ఫౌండర్ డాక్టర్ రాజ్ నారాయణం ఏమన్నారంటే, మేము సరైన కొనుగోలు మాత్రమే చేయాలనుకుంటున్నాము. ఏదైనా డీల్లో కొంచెం తేడాగా అనిపించినా దానికి దూరంగా ఉంటామని. దీన్ని బట్టి వాళ్ల అప్రోచ్ ఎంత డిసిప్లిన్డ్గా ఉందో తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, జాగల్ వాళ్ల నెక్స్ట్ బిగ్ బెట్ ఇంకో ఎత్తు. వాళ్ళిప్పుడు ఇండియాలోని చాలా పెద్దదైన రీటైల్ క్రెడిట్ మార్కెట్ మీద కన్నేశారు. దీని పొటెన్షియల్ ఎంత పెద్దదో తెలుసా? రాజనారాయణం అంచనా ప్రకారం వచ్చే 4-5 ఏళ్లలో కేవలం ఈ ఒక్క బిజినెస్ నుంచే 500 నుంచి 600 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుందట. ఇది నిజంగా ఒక గేమ్ చేంజింగ్ మూవ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు ఈ బిజినెస్ నుంచి వాళ్లకొస్తున్న ఆదాయం 0. కాని ఫ్యూచర్లో ఇది సంవత్సరానికి 500 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెట్టే ఒక భారీ ఇంజన్గా మారబోతోంది. అయితే ఇంత పెద్ద బెట్టు తీసుకుంటున్నప్పుడు రిస్క్ కూడా ఉంటుంది కదా. ఇక్కడే జాగల్ చాలా తెలివిగా ప్లాన్ చేసింది. వాళ్లు క్రెడిట్ రిస్క్ని తమ మీద వేసుకోవట్లేదు. ఏయూ బ్యాంక్, యెస్ బ్యాంక్ లాంటి పెద్ద బ్యాంకులతో పార్ట్నర్ అవుతున్నారు. ఇంకా 2-3 బ్యాంకులతో కూడా చర్చలు జరుపుతున్నారు. సో క్రెడిట్ రిస్క్ అంతా బ్యాంకులు చూసుకుంటాయి. జాగల్ కేవలం ఒక ప్రోగ్రామ్ మేనేజర్గా, టెక్నాలజీ పార్ట్నర్గా మాత్రమే ఉంటుంది. చాలా స్మార్ట్ స్ట్రాటజీ గదా. సో ఈ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ ప్లాన్స్తో జాగల్ మేనేజ్మెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు వాళ్లు ఇస్తున్న కొత్త టార్గెట్స్లో కనిపిస్తోంది. ఈ కాన్ఫిడెన్స్తోనే ఈ పూర్తి ఆర్థిక సంవత్సరానికి వాళ్ల రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ని
40-45% పెంచారు. అంటే ఈ మొమెంటం ఇలాగే కంటిన్యూ అవుతుందని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. రెవెన్యూ మాత్రమే కాదు, ప్రాఫిటబిలిటీ మీద కూడా వాళ్ళకి క్లియర్ ఫోకస్ ఉంది. ప్రస్తుతం వాళ్ల ఈబీఐటీఏ మార్జిన్, అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10-11% మధ్యలో ఉంది. దీన్ని రాబోయే 4-5 ఏళ్లలో 14-15% తీసుకురావాలనేది వాళ్ల లాంగ్ టర్మ్ గోల్. సో ఒకవైపు కోర్ బిజినెస్ దూసుకుపోతోంది, మరోవైపు రీటైల్ క్రెడిట్ లాంటి ఒక భారీ కొత్త మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే జాగిల్ నిజంగా ఒక గ్లోబల్ స్పెండ్ మేనేజ్మెంట్ పవర్ హౌస్గా మారడానికి సరైన ట్రాక్లోనే ఉందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.